శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా అధ్యక్ష ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. పాలనని కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణ తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం. అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కలత చెందేట్టుగా చేసింది. చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు. అయితే దశ 2014లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ, విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి, ₹1.50 నుంచి ₹2 లోపలనే యూనిట్ వస్తుందని చెప్పాం. అదే చూస్తే అప్పట్లోనే
కొన్ని దగ్గర ₹1.99 వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టెబిలైజ్ అవుతా ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్కన దిశ రాజధాని లేని పరిస్థితి. మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు చేశాం, నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం, నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం. అక్కడి నుంచి మీరు చూస్తే తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం. ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం, విశ్వాసం. ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర 55,000 ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది. దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మనం పోలవరం 72% పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీగా నుండింటే పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి అయి ఉండేది. దాని ఫలితాలు వచ్చేటివి. అంటే ఆ దేశ ఇలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నా. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను. అంటే లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. పేపర్లో వచ్చేటి చదివాం. దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం. మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు. ఇక్కడుండే పార్టీలు కూడా అదే ఆలోచించాం. అందరం కలిసి ఆందోళన తెలియజేశాం. మనమైతే ఎక్కడికక్కడ అడిగాం, వైట్ పేపర్స్ అడిగాం. కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ జీవోలు, ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మనకివ్వకపోతే పోయారు కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు. అంటే దేశ మనం ఆలోచించుకోవాల్సింది, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి. అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీడు చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో 10 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, దిశ
ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు. 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు. ప్రజలు బ్లెస్ చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను. తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగడుగు పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు, 1-2 విధ్వంసాలు కాదు, అరాచకాలు, విధ్వంసం, బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం, ఇది ఒక బాధ్యత. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం, ప్రజల కోసమే పనిచేశాం. ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం. అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్ అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, దోపిడీ, వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కక్ష సాధింపు, వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలుంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి. కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా మనకేమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. ప్రజాధనాన్ని దుబారా చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవస్థల దిశ మొత్తం నిర్వీర్యమైపోయినాయి. మామూలు 1-2 వ్యవస్థలు కాదు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆ రంగం ఈ రంగం అని కాదు, ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజా సంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కాముల కోసమే స్కీములు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరిగింది. ఒక ఉదాహరణకు ఒక 10 విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నా, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్ర రాజధాని నిర్మాణం నిలిపేశారు, బ్రాండ్ని నిర్వీర్యం చేశారు. ఆ రోజు ప్రపంచమంతా చర్చించారు. అమరావతి ఒక కొత్త నగరం వస్తూ ఉంది, ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం. అలాంటి నగరాల కోసం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెప్పారు, దేశం 1,00,000 కోట్లు కావాలి, ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. అక్కడ 10,000 ఎకరాలు దగ్గర భూమి ఉంది, అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చాం. వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు. జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే పరిస్థితి రాదు. ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది. విభజన జరిగింది, పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్లో డిశ్చార్జ్ అవుతుంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్లు, ఇంత వరద వచ్చే సమస్య లేదు. అలాంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చి, అదే మరిగా ఆఫీసర్లను మార్చి, వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు. దాంతో వర్షాలు వచ్చాయి, మొత్తం డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఎప్పుడు పోయిందో తెలియదు వీళ్ళకు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా
వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దిశ ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వచ్చే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ సోలార్ విండ్. ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది. కావాలని తీసుకుపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు. వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు మొట్టికాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన ₹7.25 700 రూపాయలు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని 1,29,000 కోట్ల రూపాయలు అవినీతిలోకి నష్టాల్లోకి తోచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు నిన్న కూడా మనం చూసాం. ₹1 ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా వెంటాడతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక, ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు, దోపిడీ చేశారు, చిత్ర విచిత్రాలు చేశారు. మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇకపోతే మధ్యమ దేశ నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా, నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు. మొత్తం కబ్జాలు చేశారు. ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకుని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు. దానికి సీల్ కూడా ఉంటుంది, దానికి ప్యారల్ సీల్ తయారు చేశారు. ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్, వీళ్ళే అమ్మాలి. ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే దశ కిరాణా కొట్టు పోతే టీ వాళ్ళ కూడా పేటిఎం ద్వారా డబ్బులు పే చేయమంటాడు. నువ్వు డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నాకు వద్దు, నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి, నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు. అలాంటిది మద్యం షాపులో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు. ఏంటి అధ్యక్ష ఇది? సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాలా? ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు. ఏంటి అరాచకం? ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను, మళ్లీ ప్రక్షాళన చేశాం. మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్ని దొరికే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి తీసుకొచ్చాం. నేను కోపంతో బాధతో మాట్లాడుతున్నా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు, కానీ బాధ, ఆవేదన ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు, లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్ను వేశారు. 1-2 కాదు, ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు. హింసా రాజకీయాలు, కక్ష రాజకీయాలు.
లా అండ్ ఆర్డర్కి ఈ మార్గడు చేయొచ్చనా అని తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. నేను కూడా బాధితుడిని. ఇక్కడుండేవాడు చాలా మంది బాధితులే. అందరిపైన కేసులు ఉన్నాయి, ఒక్కరిపైన కాదు. ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించారు. మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆ ఒరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బతీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులు నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలుంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు. 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A చేసి మళ్ళా ఇది చేస్తారు. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు. కడాని నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఆ సుధాకర్ ఒక డాక్టర్, కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు? మాస్క్ ఇవ్వండి, మేము క్షేమంగా ఉంటాం, ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం, ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు ఇవ్వడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేశారు. కడాన పిచ్చివాణ్ణి చేసి నడి రోడ్లో పడేసి కడాన గుండెపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి. ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. కాపాడాలని ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయాం. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయి. ఇంకో పక్కన దిశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మినిమం కామన్ సెన్స్. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తిలోదకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. దిశ కడానా దిశ 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా దేశ ఒకటి చూస్తే, నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను, అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి. మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని. అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది, మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలుగా దిశ ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలు నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు. పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి. కడాన దిశ మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు, ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉన్నాయి,
ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. నేను ఒకటే చెప్పాను, మీరు వెళతారయ్యా, కానీ ఈ రాష్ట్రం ఏమవుతుందని అడిగితే కాదు అని చెప్పి అందుకే మీరు చూస్తే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేం. 4 నెలలు 5 నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల, ఆ రోజు వాళ్ళు చూసినటువంటి నగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 431 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయ్ కుమార్ రాజు గారు చెప్పారు, విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. 430 కోట్ల రూపాయలు. నాకే కళ్ళు తిరుగుతున్న ఆ బిల్డింగ్ చూస్తే ఒక నాయకుడి మారి చేయగలుగుతామా? ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా? ప్యాలెస్లు కట్టగలుగుతామా? ఒకప్పుడు చూసాము అధ్యక్ష, తాజ్మహల్ కట్టాడని. సరే, అది ఒక ఇది. కానీ అధ్యక్ష, ఆ పక్కన ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు, ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫీసులు కట్టారు. అది ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన. అదే మరి అక్కడ చూసి 7 బ్లాక్స్ కట్టారు. మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఒక పక్క ఎన్జీటీ, ఇంకొక పక్క హైకోర్టు, ఇంకొక పక్క సుప్రీంకోర్టు. అడుగడుగున మొట్టికాయలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్యపెట్టి, లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. కడాన మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు. 700 కోట్ల రూపాయలతో సర్వే రాళ్లపైన బొమ్మలు. దానికి మాకు మళ్ళా ఒక 30 కోట్లు పడింది అవన్నీ తీయాలంటే. అదే మార్గ దశ ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం రంగులేశారు. కోర్టు ఆదేశాలతో మళ్ళా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులని తీయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. 400 కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడాన వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు. ఎంత అధికార దుర్వినియోగం చేయాలని అన్నీ చేశారు. కడాన ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి వచ్చేది. దానికి మనసు రాల, దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు. కడాన అధ్యక్ష సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన నా మీద నీ మీద అందరి మీద పెట్టారు, కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాధ ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు, అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసరం, ఆడబిడ్డల రక్షణ కోసరం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి ఈ సభ ద్వారా
ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. మామూలుగా ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకుంటే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష, ఈరోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష. 45 ఏళ్ళైంది మా పార్టీ, ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్లలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 25,000 కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఏమన్నాను అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోయిందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించారు. పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండికొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూసే దేశ, ఇంత మునిపే మినిస్టర్ గారు చెప్పారు, ఆ డబ్బులు కానీ వచ్చుంటే మళ్ళీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు. ఈరోజు నరేగా ఉంది, 90% కేంద్ర నిధులు వస్తాయి, మంది 10% వస్తుంది. ఇందులో 70% లేబర్కి ఇవ్వాలి, 30% మెటీరియల్ కాంపోనెంట్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత, ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్, మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయగలిగారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులు? ఏమైపోయినాయి ఈ డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఎక్కడా చేయకుండా వదిలిపెట్టి వచ్చిన డబ్బులు కూడా దుర్వినియోగం చేసి డైవర్షన్ చేస్తే మళ్ళా దానికి కూడా డబ్బులు ఇచ్చి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా రీస్ట్రక్చరింగ్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. బోర్లో ఉండే వాటర్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఫుల్ఫిల్ చేసే పరిస్థితికి వచ్చారు. బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏం చేసినా జరిగిపోతుంది, ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఒక జీవో తీసుకొచ్చారు, 4 కిలోమీటర్లు ఇది పెట్టి 1, 2, 3 పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి కడాన డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం, ఏదో ఆయన ఒక్కడి వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు, ఇంగ్లీష్ ఈ దేశంలో నేర్చుకున్నట్టు, అంతవరకు ఎవరికి ఇంగ్లీష్ రానట్టు విపరీతంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్లకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు నేను చెప్పేది కాదు. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ 100 సార్లు చెప్పాను. పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు, కానీ ఇంగ్లీష్ మనం తీసుకుపోలేకపోయారు. అప్పటికి అందరూ నేర్చేసుకున్నారు. అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ కాబట్టి ఈరోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని శాసించగలుగుతున్నామంటే అది భారతీయుల శక్తి, తెలుగు వాడి శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న చూపుతో వైద్య శాఖని, నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని, వ్యవసాయ రంగాల్ని, ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు. కడాన మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా,
మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టారు. అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఈరోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అవి కూడా ఆన్లైన్లో పెట్టాం. అధ్యక్ష దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక 12 ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్. 14-19లో 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసాం. అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు. రెండోది వాటర్ టారిఫ్ అధ్యక్ష. ఆ రోజు 1 కిలో లీటర్కి 40 రూపాయలు ఉంటే 120 రూపాయలు చేశారు. శాండ్ అధ్యక్ష ఫ్రీగా ఇస్తే 475 రూపాయలకు అమ్ముకున్నారు. ఆర్టీసీ బస్ ఛార్జెస్ 6 నుంచి 8 పైసలు 2.6 నుంచి 2.7 వరకు పెంచారు. ఫిస్కల్ డెఫిషిట్ 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు పెంచారు. డెట్ టు జిఎస్టిపి రేషియో మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టిపి రేషియో కంపేర్ చేస్తే అప్పుడు 44 ఉంటే ఇప్పుడు 53% పెరిగింది. ఇన్ఫ్లేషన్ దీనివల్ల ఇబ్బంది అయ్యేది, పేదవాళ్ళు బాధపడతారు. 4.5% ఉంటే 19-24 మధ్యలో 6.2% నమోదైంది. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే 1,44,336 రూపాయలు పెరిగింది. అప్పు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదే మరి అధ్యక్ష మీరు ఇంకో పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ 13.2% ఉంటే తెలుగుదేశం హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత 9.5కి తగ్గింది. అంటే ఆదాయం తగ్గిపోయింది. వ్యక్తిగత ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, అనేక విధాలుగా అస్తవ్యస్తంగా. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% ఉంటే అది 6.8% తగ్గిపోయింది. పర్ క్యాపిటా కన్జంప్షన్ 9% ఉంటే 2% పడిపోయింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 288 యూనిట్లు ఆ రోజు ప్రొడక్షన్కి వస్తే అవి 80కి తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇండికేటర్స్ అన్నీ మనం జిఎస్టిపితో ఎప్పటికప్పుడు మెజర్ చేస్తాం. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ కింద. అగ్రికల్చర్లో అధ్యక్ష
16.6% తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రోత్ రేట్, హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ అగ్రికల్చర్. మేము వ్యవసాయం చేసాం, పొడిచాం అంటారు. ఏం పొడిచారు మీరు? మీరు వచ్చే కొద్ది 10.5% తగ్గిపోయింది. దగ్గర 6.1% తగ్గిపోయింది. సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇంకో పక్క ఇండస్ట్రీ 11.9 ఉంటే అది 11 ఉంది. సర్వీసెస్ 11.9 ఉంటే 10.2 పడిపోయింది. మొత్తం అగ్రికల్చర్ కానీ అన్ని కలిపి దిశ ఓవరాల్గా 13.5% గ్రోత్ రేట్ 5 సంవత్సరాలు. వీళ్ళు వచ్చిన తర్వాత 10.6% తగ్గింది. అంటే ఈ 2.9% 3% తగ్గితే దీని ఇంపాక్ట్ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చే గ్రోత్ రేట్ 6,94,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. ఇంకో పక్క రాష్ట్రానికి వచ్చే ఆదాయం 13.5% పెరుగుంటే 76,195 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది. 76,000 కోట్ల రూపాయలు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చునో అది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కంపేర్ చేసేవాడిని. హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉంది, ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు. ఈ జనాభాకు అనుగుణంగా జీవన ప్రమాణాలు పెరగాలంటే ఆదాయం పెరగాలని ఆలోచించి ఎప్పటికప్పుడు ముందుకు పోయేవాళ్ళం. అందుకని 2018-19లో జిఎస్టిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 17,000 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అదే సమయంలో 23-24 వచ్చే కొందికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే తెలంగాణ 62,000 కోట్ల రూపాయలు మనకంటే ఎక్కువ ఉంది. 17,000 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కువ, జిఎస్టిపి ఎక్కువ ఉండేది. 62,000 కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చిందంటే, జిఎస్టిపి వచ్చే పరిస్థితి వచ్చిందంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి, మీ అరాచకం కాకపోతే ఏంటి, మీ అవినీతి కాకపోతే ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇవన్నీ అధ్యక్ష ఏమైనాయి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడా రాలేదు రాష్ట్రంలో. మొత్తం ఇండస్ట్రీస్ అంతా రాష్ట్రం నుంచి బయట వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పేట్రియాటిక్ ఫీలింగ్తో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో పెట్టారు. ఇది నా జిల్లా, నేను పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోయి వేరే రాష్ట్రాలను చూసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మీ దుర్మార్గం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఇంకో పక్కన దేశ అమరావతి, పోలవరం, ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది. ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు 5 సంవత్సరాలు. ఉండే రోడ్లని గోతులు దువ్వే పరిస్థితికి వచ్చారు. లిటిగేషన్ అధ్యక్ష, ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు, 25,000 కేసులు వేశారు. 1-2 కాదు, 25,000 కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుక్కొని నిలబడుకుంటే జైలు పంపించారు. ఎక్కడి నుంచి మనోధైర్యం ఎవరికి వస్తుంది? అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే, కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తే ఎలాంటి మనోభావాలు ఉంటాయో, ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, రాష్ట్రం ఒక విషియస్ సైకిల్లో పడిపోయింది, డెట్ ట్రాప్లోకి వచ్చి పడింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు, ఆస్తులు సృష్టించలేదు, సంపద లేదు, ఆదాయం పెరగలేదు. దానివల్ల ఏమైంది? నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు, ఎవరు పెట్టే పరిస్థితిలో లేరు. దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది, హైయర్ ట్యాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి
ఎక్కువ అప్పులు తేవడం, ఆస్తులు తాకట్టు పెట్టడం. కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం, మళ్లీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా జీతాలు ఇవ్వాలి. ఈ విధంగా ఒక విషయ సర్కిల్లోకి వచ్చి పడిపోయాం అధ్యక్ష. ఏం చేయాలన్న దిక్కుదలిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈరోజు మీరు చూస్తున్నారు 7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం. అదే మరి దాన్ని ఏ విధంగా చేయాలనో మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. అందరిలో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి, ఉద్యోగస్తుల్లో ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి. అందరూ కూడా మేము పనిచేశాం. నేను కాదని అందరూ పనిచేశారు. మేమందరం ఓట్లు వేసాం, అందరూ ఓట్లు వేశారు. మీ యాస్పిరేషన్ చాలా ఉన్నాయి. ఆ యాస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్ళు కష్టపడితే కూడా ప్రజల యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం. ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకొచ్చాం. ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని 21 మందిని గెలిపించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురిని కలిపి 21 మందిని గెలిపించారు. మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితికి వచ్చింది. కేంద్రం, రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం. అటు నరేంద్ర మోడీ గారు, నేను, పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చాం. ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది. ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యేదో నేను కూడా ఒకసారి ఆలోచిస్తే, నేను ఒకవేళ అనుభవం ఉన్నా చేయగలుగుతానా లేదా అని ఆలోచించినప్పుడు చాలా సమస్య అయ్యేది. అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం అధ్యక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరం. అయిపోయిందని నేను చెప్పడం లేదు. ఎక్కడ వెసులుబాటే లేని పరిస్థితి. అప్పు తేవాలంటే FRBM, ఇంకో పక్కన ఎక్కడైనా ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో నుంచి మనం ఘాటున పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ చేయగలిగామంటే మనకుండే అనుభవం, ఒక సిన్సియర్గా పనిచేయడం, ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష. మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందన తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో ఈరోజు అడుగడుగు ముందుకేయగలుగుతున్నాం. 150 రోజులు నేను ముందే చెప్పాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం, నిమిషాలు కూడా లెక్క పెట్టుకుంటున్నాం. 150 రోజులు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, పాలసీలు. నేను ఒకే మాట చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ నూతనమైన ఆలోచనలు ఉన్నాయి. ఒక మంచి ఆలోచన ప్రపంచాన్నే మారుస్తుంది. అలాంటి ఆలోచనలతో ముందుకు వద్దాం. మళ్లీ సంపద సృష్టిద్దాం, పేదరిక నిర్మూలన చేద్దాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముందుకు పోతున్నాం. ఈరోజు అందుకనే మీరు చూస్తే నిన్ననే 6 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాను. ఏ రాష్ట్రంలో ఇచ్చిన ఇన్సెంటివ్స్ కంటే అదనంగా ఇచ్చాం. అదే సమయంలో ఈ 6 పాలసీల్లో ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం, పనులు చేపిస్తాం, చేస్తామని పెట్టాం. దీనివల్ల ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయంతో వాళ్ళకి సబ్సిడీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. దీనివల్ల మనకు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంతకాలు పెట్టాను. ఫస్ట్ డే ఒక రెవల్యూషన్ నిర్ణయాలు చేశాం. పేదల సేవలో అధ్యక్ష 64,50,000 మంది దగ్గర 1వ తారీఖునే పింఛన్లు ఇస్తున్నాం.
అదే సమయంలో 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఇప్పుడు 4 నెలల నుంచి ఎక్కడ కూడా మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేదని కానీ పెన్షన్ ఇవ్వలేదని కానీ ఎక్కడ ఒక ఫిర్యాదు లేకుండా చేస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 4 స్లాబుల కింద హ్యూమన్ యాంగిల్లో సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ఇవ్వడం లేదు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు. 64 లక్షల కుటుంబాలను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదే తెలుగు ఎన్డీఏ మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు కూడా నాశనం చేశాను. అంటే పేదవాడికి మధ్యాహ్నం భోజనం తింటే ఉదయం ఇంటికాడ ఇబ్బందుల్లో ఉండి బయట వచ్చేస్తే కడాన అన్నా క్యాంటీన్ పోతే 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్ వస్తే ఇలాంటివి కూడా నాశనం చేసే పరిస్థితి వస్తే ఈరోజు 200కు పైన పెట్టారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఎక్కడ కూడా అంతరాయం ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ కొత్త మద్యం పాలసీ, ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇసుక పాలసీ తీసుకొచ్చాం. అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పాలసీల్ని సమర్థవంతంగా అమలయ్యే బాధ్యత శాసనసభ్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కూడా సెపటైజ్ చేయాలని చూస్తారు, ఎన్ని విధాల అడ్డంకులు క్రియేట్ చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దిశ లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్. దాంట్లో నేనేమాత్రం రాజీ లేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళని పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు వీళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు, నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు దిశ జాబ్ ఫస్ట్, దీనికి అత్యుత్తమైన పాలసీలు తీసుకొచ్చాం. రేపు వెళ్ళిన టూరిజం కూడా తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పెట్టుకున్నాం. దీంతో ముందుకు పోతాం. ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలెక్కించాం, పోలవరం పట్టాలెక్కించాం. రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలనో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న, గోదావరి వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే ఇది వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇంకో పక్కన దిశ చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది టౌన్స్ లో. నిన్న కూడా ఎవరో తీసుకొచ్చి చూపించారు, ఫోటోలు ఆంజనేయులు చూపించాడు. చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని ఎమ్మెల్యేలు చెప్తున్నా, అప్పుడప్పుడు పోయి చూడండి. ఆ చెత్త క్లీన్ చేయించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి. మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు, ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి. చేసి
అదేమ్మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేసు, చూపించినాక అక్కడ వేయండి, మీరు దానికి దోహదం చేయండి. అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల, సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చే బాధ్యత, వాళ్ళు గుంతలు తవ్విపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు 1-2 కాదు, ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి. మొత్తం ఒకటే చెప్పాం, 850 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకో పక్క నేషనల్ హైవేస్ అయితే 55,000 కోట్ల రూపాయలు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు. 72,000 కోట్ల రూపాయలు రైల్వేస్ లో రాబోయే 3-4-5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దిశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు ఫస్ట్ టైం చరిత్రలో 10% మద్యం షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000కు పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగ నేతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు, కౌలు రైతులకి 400 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. దీనికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాల భూమి ఇచ్చాం. విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లోవలో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1,00,000 ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కదా దిశ. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని మళ్లీ మనకుండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, సాధికారత కోసం ఖర్చు పెడతాం. ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ 6 కానీ, మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు, ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం. ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం, మన దృష్టికి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి ధ్వంసం చూస్తున్నాను, ఎప్పుడూ చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను. వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ 5 సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు.
అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం. ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే, వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో ఇది మొదటి మెట్టు, ప్రారంభం మాత్రమే ఇది. ఆ ప్రారంభంలో ఉండే అన్నీ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే 2,94,427 కోట్ల రూపాయలు. పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే 15% అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు, మూలధన వ్యయం 32,712 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,742 కోట్లు. ఉండే ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇది. నేను 15 సార్లు బడ్జెట్ చూశాను, మనమే పెట్టాం. 15 సార్లు పెట్టినప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం. దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం. నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడుండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్కొక్కసారి రెండు ప్రభుత్వాలు కలిస్తే ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం కమిటెడ్గా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం. అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం వల్ల, మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి, అదే ఒక దుర్మార్గమైన పాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి, ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి, ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా హుందాగా ఉన్నారు. కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు. ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పని దొంగలను మాత్రం భర్తం పడతానే ఉంటాం. అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. చాలా భవిష్యత్తుకి ఒక అద్భుతమైన భరోసా కేశవ్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు భోజన విరామం లేదు. మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు, ఎవరైనా మరీ ఆకలిగా ఉన్నవాళ్ళు వెళ్ళి భోంచేసి రండి. ఇప్పుడు బిల్లులు ఉన్నాయి.